ప్రభునామనకు గంత కలుగునుగాక. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం చదువుకుంటున్నాం. మనం దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుని ప్రేమను గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి 8 వరకు మనం చూసినప్పుడు మన అపరాధముల చేతను మన పాపముల చేతను మన సచ్చిన వారమై ఉండగా ఆయన తన మహాకృప చేతను మహాప్రేమ చేతను మనల్ని ఆయనతో కూడా బ్రతికించను అని మనం చూస్తున్నాం. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. యేసుక్రీస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన మహదైశ్వర్యమును రాబోవు యుగములో కనబరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా నిలిపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టుటకు పెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మన వలన కలిగినది కాదు, దేవుని వరమే అని మనం చూస్తున్నాం. తండ్రి యొక్క ప్రేమను గురించి మనం గమనించినప్పుడు తండ్రి మనల్ని ప్రేమించి తన ఏకైక కుమారుని లోకమునకు పంపెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16లో మనం చూసినప్పుడు దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించెను అని మనం చూస్తున్నాం. కుమారుని ప్రేమ మనం గమనించినప్పుడు కుమారుని మనలను ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాను. ఎలాగనగా రోమా 5:6 నుండి 10 వరకు మనం చూస్తే, ఏలే అనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు యుక్తకాలం మన భక్తిహీనుల కొరకు చనిపోయెను. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఏలే అనగా మన శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా జీవించబడదుము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనం సమాధాన స్థితి పొంది ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం చూస్తే తండ్రి మనల్ని ప్రేమించి మన యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆదరణకర్తను మన కొరకు పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన వచ్చి మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమునకు ఒప్పింపజేయనట్టుగా మనం గమనిస్తున్నాం. అంత మట్టికే కాదు, ఆయన సంభవింపవు సంగతులు మనకు తెలియజేసేటట్టుగా కూడా దేవుని నామంలో మనం గమనిస్తున్నాం. ఆయన మనం ప్రేమిస్తున్నాడు కనుక మనము ఒకరినొకరు ప్రేమించుట బద్దులమై ఉన్నాం. ప్రభు ఏ విధంగా మనం ప్రేమించామో, ఎందుకంటే చాలామంది మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి సహోదరుని ప్రేమించలేకుండా ఉంటున్నారు. అయితే దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి కనిపించే సహోదరుని ప్రేమించలేకపోతే ఇది అబద్ధము అని దేవుడు చెప్తున్నాడు. కనుక ఇందును బట్టి మనం గమనించవలసిన విషయం అంటే, మనం దేవుణ్ణి ప్రేమించేవారం అయితే ఖచ్చితంగా మన సహోదరుని కూడా ప్రేమించేవారంగానే ఉండాలి. కానీ ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును అని చూస్తున్నాం. తను చూసిన తన సహోదరుని ప్రేమించలేనివాడు చూడని దేవుణ్ణి కూడా ప్రేమించలేడు. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించేవారము సహోదరులను ప్రేమిస్తూ ఒకరి పట్ల ఒకరి ప్రేమ అభిమానం కలిగి ఒకరి రక్షణ విషయంలో ఒకరి ఆత్మీయ విషయంలో సహాయం చేసేవారుగానే ఉండాలి, కానీ ద్వేషించేవారుగా ఉండకూడదని దేవుడి వాక్యమును బట్టి మనకు హెచ్చరికిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు కలిగిన ప్రేమ, మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టారు, మేము కూడా మా సహోదరుల కొరకు ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అలాంటి ప్రేమ మాలో కూడా ఉంచి మమ్మల్ని దీవించమని, శాంతి సమాధానములు నిత్యం నెలకొల్పుకుంటూ మమ్మల్ని మీరు వాడుకొనమని, కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మీ వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.